నన్ను తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు దయవల్ల అనుదినము నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సాహపరుస్తున్న మీ అందరి దయవల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్ట్రైట్ వెళ్ళిపోతే బైరమల్ గూడకి వెళ్ళిపోతాం, అండ్ రైట్ వెళ్ళిపోతే చెంపాపేట్, సంతోష్ నగర్, ఎక్స్ రోడ్, ఐఎస్ సదన్ దగ్గరికి వెళ్తాం. కర్మాన్ ఘట్ ఏరియాలో ఉన్నాం. ఈ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని లోకల్లో ఉన్న వాళ్ళు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు, ఈ మాల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం. ఒకసారి బైక్ రీడింగ్ చూసేద్దాం. 42,289 పక్కన ఒకటి అనుకోండి, 89, 10:53 జూలై 16th. జస్ట్ ఇప్పుడే అటు సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన అప్డేట్ చేసి ఇటువైపు అయితే రావడం జరిగింది. ఎందుకొరకంటే మీకు తెలిసిందే, ఎవ్రీ మంత్ సర్వనగర్ లేక్కి సంబంధించి అప్డేట్ మనం చేస్తుంటాం. అది చేద్దామని ఈ రూట్లో వచ్చిన. మనం సర్వనగర్ లేక్ అని మ్యాప్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ చెరువు వెనక వైపుకు తీసుకొని పోతుంది అనమాట. మధ్యలో కొన్ని కాలనీస్ ఉన్నాయి, గ్రీన్ పార్క్ కాలనీ సంథింగ్ ఏదో, ఆ కాలనీలో నుంచి వెళ్ళొచ్చు. నాగేంద్ర అంట ఈ థియేటర్ పేరు, ఎస్విసి సినిమాస్. వీటితో మనకైతే ఎలాంటి మెమరీస్ లేవు. ఈ థియేటర్స్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలా సీదా వెళ్ళిపోతున్నాం. ప్రియదర్శిని పార్క్ అని మీరు గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే ఈ సర్వనగర్ లేక్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇది ఈ లేకే అని కాదు, నేను హైదరాబాద్లో చాలా లేక్స్ పేరు కొట్టి గూగుల్ మ్యాప్ చూస్తే ఆ లేక్ బ్యాక్ సైడ్ నడిపిస్తాయి, ఫ్రంట్ సైడ్ మ్యాక్సిమం రానే రావు. మీరు అట్లా ఎప్పుడైనా ఫేస్ చేసినారా? ఫేస్ చేస్తే ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎస్, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరగాలనే ప్రయత్నంలో నేను ఈ మధ్యలో లాస్ట్ 1 వీక్ నుంచి అయితే కొన్ని కొత్త ఏరియాస్ని టచ్ చేసిన. మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. మౌలాలి రైల్వే స్టేషన్, సఫిల్గూడ రైల్వే స్టేషన్, ఇలా ఇంకా కొన్ని మౌలాలి, మల్లాపూర్ అంత ఏరియా ఎక్స్ప్లోరింగ్, ఇవన్నీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీరు అందరు కూడా చూస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీసెంట్గానే మన ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నారు కదా, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన పర్మిషన్ లేకపోవడం వల్ల లోపలికైతే వెళ్ళలేదు. ఆ వీడియో కూడా ఇదే ఛానల్లో ఉంటుంది. ఎంజే మార్కెట్కి దగ్గరలోనే ఉంటుంది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే అనుకోండి. హైడ్రా టేకప్ చేసింది సర్వనగర్ని లేక్ని, మీ అందరికి తెలిసిందే. ఫ్రంట్ సైడ్ అయితే హైడ్రా దాన్ని రీడెవలప్ చేస్తుంది. అండ్ అక్కడ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు, పెద్దగా చేస్తున్నారు ఆ బ్రిడ్జ్ని. అండ్ ఇక్కడ సర్వనగర్లో పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ మంత్ కొంచెం లేట్ చేసిన నేనే కావాలని, ఎందుకంటే మన వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, అన్న తీసిన ఏరియాలే తీస్తున్నాం అని. సో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఏమైనా వర్క్ జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఒకవేళ మీకు వీడియోలో కనిపించాలి, నేను కనబడితే బాగుంటుంది, మీతోటి కొలాబరేట్ అవుతా అని ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇదే పేరుతోటి ఇన్స్టా ఐడి ఉంటుంది. ఆ ఏరియాకి వచ్చి వీడియో తీసి కొలాబరేట్ అయిదాము. మిమ్మల్ని ఆ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా. పైప్ లైన్ సంబంధించిన వర్క్ ఫస్టే చూపించేస్తే తర్వాత లేక్ సైడ్ వెళ్దాం. లెఫ్ట్ వెళ్తే లేక్ సైడ్, మనం ఇటు ఈ రైట్ టర్న్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇదంతా పైప్ లైన్ వర్క్ జరిగింది. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ మంత్ ఇక్కడ పెట్రోల్ బంక్ దాటి ఒక సర్కిల్ ఉండే, ఆ సర్కిల్ దాకా అయితే వెళ్ళింది. లోకల్స్ అయితే చాలా ఇబ్బంది పడుతుండొచ్చు, ఎందుకంటే సగం రోడే ట్రాఫిక్ జాము, మిగతా సగం అంతా ఇంకా రోడ్ వేయలేదు. ఎందుకంటే పైప్ లైన్ వర్క్ ఇప్పుడే కంటిన్యూస్ జరుగుతుంది. మధ్యలో మ్యాన్హోల్స్ అనేటివి కూడా కట్టాలి కాబట్టి అదే కడుతున్నట్టు మ్యాన్హోల్సే.
ఓకే, అయిపోయినట్టుంది జంక్షన్ వరకు. అప్పుడు వర్క్ వచ్చినుండే లాస్ట్ మంత్ మనం విజువల్ రికార్డ్ చేసినప్పుడు జంక్షన్ లో కూడా వర్క్ అయిపోయింది. ఓ సూపర్. ఇక్కడనే వర్క్ జరుగుతుండే లాస్ట్ మంత్. ఇక్కడ వర్క్ అయిపోయింది, ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. సూపర్. ఇది ఎల్బీ నగర్ వరకు పైప్ లైన్. ఇదిగోండి, ఇది కట్టేసినారు కూడా. ఇది ఏంటిది ఎగ్జాక్ట్లీ? ఈ కాలనీ పేరు ఏమన్నా ఉన్నదా అని చూస్తున్నా. పోస్ట్ ఆఫీస్ రోడ్ అనుకుంటా ఇది. ఓకే, నియర్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అని ఉంది దాని మీద. అయితే ఇదిగోండి పైపు లైన్ వరకు ఇక్కడ వరకు వచ్చింది. న్యూ రెయిన్బో గ్రామర్ స్కూల్ వరకు అయితే పైప్ లైన్ వరకు వచ్చింది. ప్రజెంట్ ఈ రూట్లో వెళ్ళడానికి అయితే లేదు. ఇది పైప్ లైన్ వర్క్ జరుగుతుంది కాబట్టి బంద్ చేసేసినారు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఓకే, బట్ బైక్స్ వెళ్ళడానికి లేదు. కార్లు అంటే ఆల్రెడీ వెళ్ళడానికి అసలే లేదనుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇదంతా లెంత్ కాదు, మళ్ళీ ఆ రోడ్ జంక్షన్ ఉంది, అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. సో ఆ రకంగా మనం ఇందులో నుంచి బయటకు వచ్చేసినాం. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే ఇందాక మనం వీడియో స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అటువైపు వెళ్ళిపోతాం. మళ్ళా కర్మాన్ ఘాట్ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాము. అండ్ ఈ జంక్షన్ నుంచి ఇందాక రైట్ చూస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ అనుకోవచ్చు. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం. మనం వచ్చిన రూట్ నుంచి లెఫ్ట్ అని చెప్తున్నా, ఇప్పుడు వెళ్ళేదైతే స్ట్రైట్. ఓకే, ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ప్రియదర్శిని పార్క్, సరూర్నగర్ లేక్ ఇదంతా వస్తుంది. అండ్ ఇందాక చెప్పినా కదా, కొలాబరేట్ అవుదాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంతమందికి వీడియోస్లలో కనబడాలని ఉంటుంది. సో అలాంటి వారి కొరకు ఇది బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. కొంచెం మీ ఏరియా గురించి నాకు చెప్తుంటే నేను కూడా తెలుసుకుంటా, మీరు కూడా వీడియోలో కనిపిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ప్రియదర్శిని పార్క్, దీనికి టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి వీలు లేదు. అండ్ ఐ లవ్ లింగోజీ కూడా. ఓకే, ఇక ఇదంతా డీటెయిల్ ఉంటుంది దాని మీద. మనం చాలా వీడియోస్లలో చూపించినాం దాన్ని. ఇక్కడనే ఎగ్జాక్ట్లీ ఇదిగోండి, ఇక్కడనే మనకి బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి వర్క్ భారీ ఎత్తున జరుగుతుంది. కిందికి వెళ్దాం దాన్నేమో వెళ్తుంది బండి. ఓ స్లోలీ. ఇదిగోండి 1 2 3 1 2 3 4 5 10 పిల్లర్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ పై దాకా అయితే వేసేసినారు. అండ్ అక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వర్క్ అనేది జరుగుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. ఆల్రెడీ కొంతమంది అడుగుతూనే ఉన్నారు మన ఛానల్, అన్న జూలై మంత్ అప్డేట్ ఇవ్వండి అన్న సరూనగర్ లేక్ సంబంధించి అని. బ్రో మీకోసమే వీడియో రెగ్యులర్గా అడుగుతున్నాం మీ అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో ఈ బెడ్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ గుర్రప్ డెక్ అట్లనే ఉంది, ఇంకా తీయాల్సింది ఉంది, తీస్తారేమో. ఇక్కడ కొంచెం నీటి కుంటలా ఏర్పడ్డది. అక్కడ మనకి కట్ట కింద డౌన్ ఇట్లా రాళ్ళు పేరుస్తుంటారుగా, ఆ రాళ్ళు పేర్చే వరకు ఆల్మోస్ట్ ఇంతకుముందు లాస్ట్ మంతే అయిపోయింది. అక్కడ మిషన్ తోటి వర్క్ జరుగుతుంది. వీలైతే అటు సైడ్ వెళ్దాం పదండి. వీలైతే వచ్చిందే అందుకొరకు, అక్కడ దాకా కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
నాకైతే హైదరాబాద్ని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని టచ్ చేయాలని ఉన్నది, బట్ అంత ఈజీ కాదు. ఇదే మన బండి. ఆ, ఈ బండి మీదనే మనము మొత్తం హైదరాబాద్ని చుట్టేస్తున్నాం ప్రజెంట్. ఈ బండి మీద లాంగెస్ట్ రికార్డ్ ఏముందంటే, అంటే దూరం పోయిన రికార్డు ఇక్కడ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంలో ఉన్న పాలకొండ దాకెళ్ళినాం ఎలక్షన్ టైంలో. మా ఫ్రెండ్స్ అక్కడ ఎలక్షన్ సంబంధించి వర్క్ చేస్తుండే, వాళ్ళు వర్క్ చేస్తారు అని క్యాజువల్గా ఒక నైట్ అట్లా వెళ్ళిపోయినా. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నాన్ స్టాప్ కొట్టిన, పోయేటప్పుడు విజయవాడలో ఆగి ఆ తర్వాత డే మొత్తం ట్రావెల్ చేసిన. వచ్చేటప్పుడు అయితే నాన్ స్టాప్ శ్రీకాకుళం పాలకొండ నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, ఇదే బైక్ పైన. ఇది ఇక్కడ పాత బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ కడుతున్న ప్లేస్ లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ ఈ ప్లాస్టిక్ సామాన్లు అన్న అయితే చాలా మంచిగా అమ్ముకుంటుంటాడు అనమాట. ఇదిగోండి, ఇది చెరువు కట్ట. ఈ చెరువు కట్ట దగ్గర వర్క్ జరుగుతుంది. అగో డింగ్ 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 అని సౌండ్ వస్తుంది. అరే 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 అరే, దీన్ని ఏమంటారు బాయ్? ఈ మిషన్ లాస్ట్ టైం చెప్పి నేను మళ్ళీ మర్చిపోయాను. ఈసారి గుర్తుపెట్టుకుంటా కొంచెం. ఈ మిషన్ ఏమంటారో కమెంట్ చేయండి. ఇదంతా చూడండి, ఇది రెడీ చేసినారు. దాన్ని ఇక లోపలికి ఇట్లా దించుతారు. ఈ రకంగా సరోనార్ చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అటు సైడ్ గుర్రపు డెక్కని కూడా తీస్తున్నారు. ఆడ మిషన్ ఉంది లాంగ్ లో, అన్న నిలబడ్డాడుగా, ఆ నిలబడ్డ వెనకాల కనిపిస్తుంది, అది గుర్రపు డెక్క తీసేదే. ఇవన్నీ చేస్తారు బాగానే ఉంది, కానీ దాని తర్వాత మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇదిగోండి, ఇవన్నీ దాని లోపల వేసేటివి. సూపర్ వర్క్ అయితే కొంచెం స్పీడ్గానే జరుగుతుంది. అండ్ మనం ఇంకొంచెం ముందుకెళ్దాం, ఎందుకంటే ఇంకా కొంచెం అప్డేట్ ఉంది, ఆ ముందు కూడా చూపిద్దాం. మీకు సరోనార్ లేక్ తోటి ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మెమరీస్ అనేటివి రీకలెక్ట్ చేసుకుంటే మనం కొంచెం ఖుషి అవుతుంటాం, కాబట్టి అందుకే అడుగుతుంటా నేను. డింగ్ 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 అంటున్నారు. సార్ ఇవన్నీ ఫ్రేమింగ్ చేసి పెట్టేస్తారు. సరోనార్ లేక్ అవుట్ పోస్ట్ బిల్డింగ్. ఓపెన్ జిమ్. చిన్నపిల్లల్ని తీసుకొస్తే కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా లేదు కాబట్టి. ఇదిగోండి, కట్ట మీద వర్క్ అనేది జరుగుతున్నది. ఇది ఇక లేటెస్ట్ అప్డేట్ అని అనుకోవచ్చు. లాస్ట్ మంత్ లేకుండే ఈ రాళ్ళు అనేటివి అన్నీ పేరుస్తున్నారు. చెత్త కూడా ఆ రకంగానే భయంకరంగా వేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఈ రీసెంట్గా పేర్చిన రాళ్ళే కానీ ఎప్పుడో పేర్చిన రాళ్ళలాగా మనకు కనబడుతున్నాయి ఆ చెత్త వేయడం వల్ల. ఒకసారి నీ లేక్ చూసేయండి ఇక్కడ నుంచి. ఆ బ్యాక్ సైడ్ ఆ చెరువు కట్ట ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. దానికి సంబంధించి మీరు వీడియో చూడాలనుకుంటే ఇదే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఇంకా వర్క్ ఉన్నది. వీళ్ళు అనుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది.
ఇది మన సర్నార్ లేక్ దగ్గర పైప్ లైన్ వర్క్ సంబంధించిన అప్డేట్, బ్రిడ్జ్ కు సంబంధించిన అప్డేట్ అండ్ లేక్ లో ఆ, గుర్రపు డెక్క తీసేస్తున్న అప్డేట్. మొత్తానికి ఫ్రంట్ ఏమేం వర్క్ జరుగుతుంది అనేది మీకు నీట్ గా చూపించే ప్రయత్నం చేసినాం. ప్రేమతోటి ఈ వీడియో చూసినాం. మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. సీరియస్లీ మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ సూపర్. అండ్ కొలాబరేట్ అయిదాం, రండి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, కలుద్దాం, కలిసి వీడియో తీద్దాం, జెండా పాతుదాం. ఇదిగోండి లేక్ ఎండ్ పాయింట్కి వచ్చినాం. స్టార్టింగ్ లో అట్లా సరదాగా అన్న అక్కడ అమ్ముకుంటుండే, సరదా ఇక్కడ అక్క అమ్ముకుంటుంది. సూపర్. అండ్ ఎండింగ్ రీడింగ్ కూడా చూడాలిగా మనం. 42,292 ఫోకస్ అవుతుందా కాలే, అయ్యింది. 292 పక్కన 7. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.